చరిత్రలో ఆ రాజ్యాలను జయించిన రాజులు ఎందరో ఉంటారు. కాని అంతా జయించాక చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేసి నేనింకా గెలవాల్సింది నా మనసును మాత్రమే అని రియలైజ్ అయ్యేవాళ్లు. అదే, అలా రియలైజ్ అయ్యేవాళ్లు ఎంతమందుంటారు చెప్పండి. ఈరోజు మన మూలాల విశ్లేషణలో మనం చూడబోయే కథ సరిగ్గా అలాంటి ఒక వింతైన అన్వేషణ గురించే. ఖచ్చితంగా. అసలు క్రితంసారి మనం విశ్లేషించిన మూలాల్లో పృథుమహారాజు కథను చూశాం గదా. అవును, ఆ యజ్ఞం దగ్గర జరిగిన సంఘటన. రైట్. ఆయన చేస్తున్న ఆ యజ్ఞంలో ఒక పెద్ద అడ్డంకెదురైనప్పుడు విపరీతమైన కోపంతో ధనుష్యొక్కుపెట్టటం, సరిగ్గా అప్పుడే బ్రహ్మ మరియు మునులు వచ్చి ఆయనను శాంతింపజేయడం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ క్షణంలో పృథుమహారాజు తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు. కాని ఏంటంటే అసలు కథ అక్కడే మొదలవుతోంది. అవును, నిజమే. బయట ప్రపంచాన్ని జయించిన ఒక గొప్ప రాజు తన లోపలి ప్రపంచాన్ని జయించడం ఎలా మొదలుపెట్టాడు అనేదే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా లోతైన ప్రయాణం. చాలా లోతైనది. ఎందుకంటే ఇప్పుడు బయటి ప్రపంచంలో శత్రువులు మనకు స్పష్టంగా కనిపిస్తారు. వారిని ఓడించడానికి మనకంటూ ఒక వ్యూహముంటుంది, ఒక ప్లాన్. అవును. కాని మనసులోని శత్రువులకు అసలు రూపముండదు కదా. వారిని జయించడం అంటే అదొక సైనిక చర్య కాదు, అదొక మానసిక పరిణామం అంటారు. కరెక్ట్. యజ్ఞం ముగిసిన తర్వాత ఆ రాజ్యంలో వాతావరణం ఎలా మారిందో మన మూలాలు చాలా అద్భుతంగా వర్ణించాయి. అంటే యజ్ఞగుండంలో పవిత్రమైన అగ్ని నెమ్మదిగా ఆరిపోతోంది. కేవలం ఆ బూడిదలో ఎర్రటి నిప్పుల వెలుగు మాత్రమే మిగిలి ఉంది. మంత్రోచ్చారణల శబ్దాలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు కదా అప్పటికి. అవును. కాని పృథుమహారాజు మాత్రం వెంటనే తన ఆ రాజదర్పంలోకి, అంటే ఆ సింహాసనం మీదికి తిరిగి వెళ్లలేదు. ఆ విశాలమైన యజ్ఞవాటికలో అలా ఒంటరిగా ఉండిపోయాడు. అబ్బా, ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకుంటేనే చాలా వింతగా అనిపిస్తుంది. ఒక మహాసామ్రాజ్యానికి అధిపతి, ఎప్పుడూ ఊపిరి సలపని బాధ్యతల్లో ఉండే చక్రవర్తి అలా ఎవరూ లేని ఆ ప్రదేశంలో ఏ ఆలోచన లేకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. నిజంగా ఆయన పక్కనే ఆ మహాధనుస్సుంది, కాని ఆయన చెయ్యి దానిమీద లేదు. నాకిక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే, ఒక ఆయుధాన్ని ఎత్తడం గొప్పతనమా, లేక అవసరం తీరిన తర్వాత ఆ ఆయుధాన్ని దించి ప్రశాంతంగా కూర్చోవడం గొప్పతనమా? బహుశా ఆయుధాన్ని దించడమే కష్టం. అదే, బయట రాజ్యాలను జయించడం కంటే చేతిలో ఉన్న ఆయుధాన్ని దించి మనసులోని కోపాన్ని జయించడం ఎంత కష్టం. అంటే దీన్ని కష్టం అనడం కంటే అదొక అసహజమైన ప్రక్రియ అని చెప్పాలి. ఎందుకంటే మనకందరికీ తెలుసు, అధికారం ఎప్పుడూ మరింత అధికారాన్ని కోరుకుంటుంది. రైట్. కోపం మరింత కోపాన్ని తెస్తుంది. అవును, అదొక వ్యసనం లాంటిది. పృథు మహారాజు ఆ నిశ్శబ్దంలో తనను తాను ఒక లోతైన ప్రశ్న అడుగుతున్నాడు. నేను రాజ్యంలో ధర్మాన్ని రక్షించడానికి ఖడ్గం పట్టాను, చట్టాలు చేశాను, కాని అదంతా బయటి ప్రపంచం వరకే. అంటే లోపలి ధర్మం గురించి ఆలోచిస్తున్నాడా? అవును. నా లోపల, నా మనస్సులో ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన తనలో తాను మదనపడుతున్నాడు. ఇది కేవలం ఆనాటి పౌరాణిక కాలపు రాజులకే కాదు, అధికారమున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది కదా. 100% ప్రస్తుత సమాజంలో ఒక వ్యవస్థను నడిపించే నాయకులకు, బాధ్యతలోన్న ప్రతి ఒక్కరికీ వర్తించే అత్యంత ప్రాథమికమైన ప్రశ్న ఇది. బయట అంతా సవ్యంగా ఉన్నట్లు భ్రమ కల్పించడం సులభమే, కాని లోపల మనల్ని ఏది నడిపిస్తోంది అన్నదే అసలైన ఆత్మచింతన అంటారు. ఖచ్చితంగా. అంటే తన ప్రాభవ్యాన్ని ఎలా విస్తరించాలి అని ఆలోచించడం మానేసి, ఉన్న అధికారాన్ని ఎలా పవిత్రం చేసుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడన్నమాట. ఇది నిజంగా అద్భుతం. అవును. సామాన్యంగా గెలుపు తర్వాత వచ్చేది అహంకారం లేదా సంబరాలు. కాని ఇక్కడొస్తున్నది ఒక శూన్య భావన. రైట్. సరిగ్గా ఈ ఆత్మచింతన జరుగుతున్న సమయంలోనే ఆ సాయంత్రం వేళ ఆ రాజ్యసభలోకి 4 వ్యక్తులు ప్రవేశించారు గదా. అవును. వారు మరెవరో కాదు, సనకాది మునులు. సనకుడు, సనందనుడు, సనాతనుడు మరియు సనత్కుమారుడు. ఈ 4 వస్తువుల విధానం చూస్తుంటేనే ఆహా, ఈ కథలో ఒక పెద్ద మలుపుందన్న విషయం మనకర్థమవుతోంది. ఆ సనకాదిమునుల రాక అనేది ఒక రకంగా అధికారం మరియు జ్ఞానం మధ్య జరిగే ఒక గొప్ప కలయికకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఆ మునుల రూపం వెనుక కూడా ఒక లోతైన అర్థం దాగి ఉంది. అంటే వారు పిల్లల్లా ఉంటారు కదా. అవును.
మన మూలాల ప్రకారం వారెప్పటికీ 5 ఏళ్ల వయసున్న చిన్నపిల్లల్లా ఒక వింతైన యవ్వనంతో కనిపిస్తారు. కాని వారి జ్ఞానం ఈ సృష్టి పుట్టుక అంత ప్రాచీనమైనది. వావ్! వారి వెంట ఆ ఉత్సవ విగ్రహాల్లాంటి సైన్యాలు లేవు, భయంకరమైన రథాలు లేవు, రాజలాంఛనాలసలే లేవు. వారు ధరించింది కేవలం చాలా సాధారణమైన నారచీరలు. కాని వారి ముఖాల్లోని ప్రశాంతత వేరు. అవును, ఆ ప్రశాంతత, కళ్లలోని ఆ లోతు చూసి అక్కడి రాజభటులు సైతం అయోమయంలో పడిపోయారు. బహుశా ఆనాటి భటులు వీళ్లను చూసి ఎవరో పిల్లలు దారితప్పి రాజసభలోకొచ్చారేమో అనుకునుంటారు కదా. అవును, అనుకునే అవకాశముంది. ఎందుకంటే ఒక చక్రవర్తి సభకు వచ్చేవారు రాజులు, సామంతులు లేదా గొప్ప గొప్ప బహుమతులు తెచ్చే వ్యాపారులై ఉంటారు. ఇలా ఎటువంటి హంగామా లేకుండా వచ్చేవారిని చూసి భటులు ఆశ్చర్యపోవడంలో అసలు తప్పేలేదు. నిజమే. కాని ఇక్కడ అసలు విషయమేమిటంటే, నేను గమనించిన ఒక అద్భుతమైన పాయింటుంది. పృథు మహారాజు ప్రతిస్పందించిన తీరు. ఒక సాధారణమైన రాజు అయితే సరే, వారిని నా సింహాసనం దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించేవాడేమో. అదే. కాని పృథు మహారాజు ఆ మునులు తన దగ్గరకొచ్చే వరకు కూడా సింహాసనం మీద కూర్చోలేదు. వెంటనే కిందకు దిగి స్వయంగా ఎదురెళ్లాడు గదా. అవును, చాలా గొప్ప విషయం అది. తన చేతులతో వారి పాదాలు కడిగి వారికి తనకంటే ఎత్తైన ఆసనమిచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎంతటి అధికారం కూడా ఆయనలోని వినయాన్ని ఎందుకు చెరిపేయలేకపోయింది? ఎందుకంటే వినయమనేది బలహీనత కాదు, అది అత్యున్నతమైన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. ఒక సింహాసనం మీద కూర్చున్న వ్యక్తికి తన అధికారం ఎక్కడ చేజారిపోతుందో అన్న భయమున్నప్పుడు మాత్రమే వలయాలేర్పాటు చేసుకుంటాడు. అంటే సెక్యూరిటీ, ప్రోటోకాల్ లాంటివి. కరెక్ట్. కాని పృథు మహారాజుకు ఆ భయం లేదు. ఆయనకు తెలుసు తన ముందున్నది భౌతికమైన బలం కాదు, శాశ్వతమైన జ్ఞానం అని. రైట్. ఆ జ్ఞానం ముందు ఎంతటి రాజ్యమైనా తల వంచాల్సిందే కదా. అవును, ఆయనకు ఆ స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఆయన వారిని ఆదరించిన తర్వాత అడిగిన ప్రశ్న ఆ సభలోని వారందర్నీ నివ్వెరపోయేలా చేసింది. ఏమడిగాడు? ఆయనంటాడు, ఓ మహాత్ములారా, ఒక రాజ్యాన్ని పటిష్టమైన చట్టంతో, అపారమైన సంపదతో, బలమైన సైన్యంతో రక్షించుకోవచ్చు. కాని ఈ రాజ్యాన్ని పాలిస్తున్న పాలకుడి మనస్సును ఎలా రక్షించుకోవాలి అని ప్రశ్నించాడు. అబ్బా! ఈ ప్రశ్న వింటుంటేనే నిజంగా గూస్బంప్స్ వస్తున్నాయి. ఒక నాయకుడు తన సైన్యాన్ని కాకుండా, తన కోట గోడలను కాకుండా, తన మనస్సును రక్షించుకోవడం గురించి అడగడం. అవును, ఒక చక్రవర్తి తన మనస్సుకు కూడా ఒక రక్షణ కవచం కావాలని అందరి ముందు ఒప్పుకోవడం సామాన్యమైన విషయం కాదు కదా. పనిచేసి ఉంటుందా? ఖచ్చితంగా. కోపమనేది కేవలం ఒక లక్షణం మాత్రమే. కాని దానికి మూలం అహంకారమని పృథు మహారాజు అప్పటికే గ్రహించాడు. మరి మునులు దానికెలా స్పందించారు? వాళ్ల సమాధానం తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. దానికి సనత్కుమారుడు చాలా నెమ్మదిగా, కాని అత్యంత పదునుగా ఇలా బదిలిచ్చాడు. ఓ రాజా, ఇతరులను పాలించేవాడు ముందుగా తనను తాను ఏది పాలిస్తుందో తెలుసుకోవాలి. నిన్ను పాలిస్తున్నది ధర్మమా లేక అధికారం మీద కోరిక? చాలా పవర్ఫుల్ ప్రశ్న ఇది. అవును. ఇంకా అడుగుతాడు, ఇతరుల ప్రశంసలా లేక భయమా? తన సొంత హృదయంలో జరిగే యుద్ధాన్ని విశ్లేషించుకోలేని పాలకుడు బయట ఎన్ని రాజ్యాలు గెలిచినా చివరికి తన లోపలి కోరికలకే బానిసవుతాడు అన్నాడు. ఈ మాటలొక అద్దంలా పనిచేశాయనిపిస్తోంది. ఖచ్చితంగా. ఎందుకంటే రాజసభలో రాజుకు ఎప్పుడూ వినిపించేవి పొగడ్తలు మాత్రమే కదా. అవును, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించే మనుషులు మాత్రమే చుట్టూ ఉంటారు. అది రాజుకు తాను ఏది చేసినా కరెక్టే అనే ఒక భ్రమలు కల్పిస్తుంది. ఆ భ్రమను సనత్కుమారుడు ఒక్క దెబ్బతో బద్దలు కొట్టాడు. ఆ భ్రమల వలయం గురించి మీరు చెప్పింది చాలా ముఖ్యం. సనత్కుమారుడు నిన్ను ఏది పాలిస్తోంది అని అడిగినప్పుడు పృథు మహారాజు తనను పాలిస్తున్నది అధికారం కాదు, ఒక బాధ్యత అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అవును. ఇక్కడ మనం ఒక క్షణం ఆగి ఈ అధికార భావన గురించి ఆలోచించాలి. నాకిదంతా చూస్తుంటే ఒక అద్భుతమైన పోలిక తట్టింది. ఏంటది? అధికారం అనేది ఒక ఇత్తడి బిందెలో పట్టి ఉంచుకున్న నీరులాంటిది కాదు. దాన్ని మనం ఇంటికి తీసుకువెళ్లి దాచుకోలేము. అధికారం అనేది ఒక కొండ మీద నుంచి కిందకు దూకే జలపాతం లాంటిది, లేదా మన చేతుల మీదుగా ప్రవహించే ఒక వేగవంతమైన నదిలాంటిది. అంతే. మనం కేవలం ఒక వాహకులం మాత్రమే. ఆ నీటి ప్రవాహం మన ద్వారా వెళ్లి ఇతరుల దాహం తీర్చాలి, కాని ఈ నది నాదే, ఆ నీరు నాదే అని ఆపేలేం కదా. చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. ఆ నది ప్రవాహం గురించి వినడానికి బాగానే ఉంటుందిగాని ప్రాక్టికల్గా ఆలోచించండి.
ఒక రాజు తన చేతిలోని అధికారాన్ని, ఆ హోదాను వదులుకోవడం ఎంత కష్టమో. అవును, అది నిజమే. ఒకసారి ఆ సింహాసనం ఎక్కాక, ఆ కీర్తి ప్రతిష్టలు రుచి చూశాక, ఇది నాది కాదు, నేను కేవలం ఒక వాహకుడిని అని అనుకోవడం మానవ నైజానికి పూర్తిగా విరుద్ధం. కరెక్టే. ఇక్కడే సనుకుడు తన బోధనలో ఈ విషయాన్ని మరింత లోతుగా విశ్లేషించాడు. ఆయన అంటాడు,